శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంటికి అదృష్టం పట్టాలి అంటే ఈ పేరు ఉన్న అమ్మాయిల్ని మీ ఇంటి కోడలిగా తెచ్చుకుంటే మీకు ఇంకా డబ్బే డబ్బు, మీరు ధనవంతులు అవ్వడం ఖాయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకుంటే ప్రతి ఒక్కరూ వ్యక్తి జీవితంలో రాశిపై ఆధారపడి ఖచ్చితంగా ఉంటుంది. రాశి ఫలాలు అలాగే రాశి చక్రాల గుర్తులు ఆధారంగా ప్రతి వ్యక్తికి పేర్లు పెట్టడం అనేది సరైనది. కొన్ని అక్షరాల ఉన్న మహిళలు కానీ స్త్రీలు వారి పేర్లు ఉన్న ఇంటి కోడలిగా రావడం చాలా అదృష్టం అనే చెప్పచ్చు. వారు చాలా అదృష్టాన్ని తీసుకువస్తారు. ప్రతి ఒక్కరి పేరులో ఉండే అక్షరాలు కూడా వారి జ్యోతిష్య ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. అలాంటి వారు ఎవరింటికైతే కోడలిగా వెళ్తారో తన భర్తకి అలాగే అత్తమామలకు ధనలాభం వస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. జ్యోతిష్యం అనేది ఒక వ్యక్తిని కాదు, వ్యక్తి యొక్క గతాన్ని అలాగే భవిష్యత్తుని కూడా నిర్ణయిస్తుంది. అంతేకాదు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఎవరికైనా వారి జ్యోతిష్యం ప్రకారం అలాగే వారి రాశి ప్రకారం పేరు పెట్టడం మంచిది అని చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో పేరులోని మొదటి అక్షరం ఆధారంగా భవిష్యత్తును నిర్ణయిస్తారు, జాతకాలను నిర్ణయిస్తారు. ఎప్పుడైనా జ్యోతిష్య జన్మరాశిని బట్టి మొదటి అక్షరాన్ని నిర్ణయిస్తారు. అందుకే పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి పండితులను అలాగే పెద్దలను అడిగి పెడుతుంటారు. ఈ పేర్లు పెట్టడం అనే కార్యక్రమం అంటే నామకరణం అనేది తల్లిదండ్రులు చాలా ఆడంబరంగా ఓ పెద్ద పండుగలాగా చేస్తారు. కొన్ని అక్షరాల పేర్లు పెట్టుకున్న వారు చాలా అదృష్టవంతులు. వారు చాలా ధనం సంపాదించగలుగుతారు. కొంతమంది ఆడవారైతే చేసుకున్న భర్తకు అలాగే ఆ ఇంటి అత్తమామలకు అదృష్టం తీసుకువస్తుంది అని చెప్పవచ్చు. ఈ విషయంలో మాత్రం ఎలాంటి సందేహము లేదు. ఈ పేరు ఉన్న అక్షరాలు కలిగిన ఆడవారు అత్తమామలకి అదృష్టాన్ని తీసుకువస్తారు. అత్తమామల్ని చాలా గొప్ప ఐశ్వర్యవంతులని చేస్తుంది. అలాగే ఈ పేర్లు గల అక్షరాలు ఉన్న ఆడవారు అత్తమామలకు బోలెడంత డబ్బు కలిసి వచ్చేలా చేస్తుంది. ఆ అక్షరం ఏమిటి అంటే ఇప్పుడు చూద్దాం. బి అనే అక్షరం పేరు గల ఆడవారు వీరు పుట్టడంతోనే చాలా అదృష్టాన్ని తీసుకువస్తారని చెప్పుకోవచ్చు. వీరికి భవిష్యత్తులో కానీ జీవితంలో కానీ ఎలాంటి లోటు ఉండదు. ఈ ఆడవారు ఎక్కడ ఉంటే అక్కడ ధన కనక వర్షం కురుస్తుందనే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ అక్షరం కల ఆడవారు వాళ్ళ అత్తమామల కుటుంబ సభ్యులు అందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన మహిళలు కూడా చాలా అదృష్టవంతులు. వీరు కూడా వారి అత్తింటి వారికి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడతారు. వీరికి అడుగడుగున అదృష్టం అనేది వెంటాడుతూ ఉంటుంది. వీరికి ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే వీరికి ధన ఆదాయం పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఇలాంటి స్త్రీలు ఇంటికి కోడలిగా వస్తే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇంకా ఎల్ అక్షరంతో పేరు మొదలైన స్త్రీలు మీరు ఎవరైనా ఈజీగా ఆకర్షింపబడతారు. మీరు అత్తింటికి అడుగు పెడితే పేదరికంగా ఉన్న అత్తిల్లు కూడా ధనవంతులుగా మారుతుంది. మీరు తమ వ్యక్తిత్వంతో, మనస్తత్వంతో అలాగే ప్రవర్తనతో అందరి హృదయాలు గెలుచుకుంటారు. అలాగే వీరి వల్ల వీరి కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. ఇంకా కే అనే అక్షరం పెట్టుకున్న ఆడవారు వీరికి ఏంటి అంటే దైవానుగ్రహం ఉంటుంది. వీరిపైన వీరు అడుగు పెట్టిన వేళ విశేషం. అత్తింటి వారికి ఎలాంటి డబ్బు కొదవ ఉండదు. వీరు ఏ పని మొదలు పెట్టినా చాలా బాగా కలిసి వస్తుంది. వీరు తమ కుటుంబం వాళ్ళ కోసం, సంతోషం కోసం ఏ పనినైనా చేయడానికి సిద్ధపడతారు. ఇంకా వీరు చేసే పనితో భర్తను, అత్తమామలను వారు మనసు గెలుచుకుంటారు. ఈ 3 అక్షరాల పేర్లు ఉన్న స్త్రీలు చాలా తెలివైన వారు. వీరు చాలా చురుకుగా ఉంటారు. ఏ పని మీరు మొదలుపెట్టిన ఆ పని బాగా కలిసి వస్తుంది. వీరు చాలా ఉన్నత స్థానానికి వస్తారు. చాలా బలంగా కూడా ఉంటారు. ఇంకా ఎస్ అనే అక్షరంతో ఉన్న మహిళలు మీరు చాలా తెలివైన వారు. వీరు ఏ పనైనా సరే తన సొంత కాళ్ళ మీద తాము నిలబడాలి అని అనుకుంటారు. వీరికి జీవితంలో ఎదగాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. ఇంకా కష్టపడితేనే ఏదైనా సాధించవచ్చని వీరు బాగా నమ్ముతారు. సమాజంలో ప్రత్యేక విజయాలను వీరు నమ్ముతారు, అలాగే సాధిస్తారు. పి అక్షరంతో పేర్లు ప్రారంభమైన స్త్రీలు వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. అలాగే వీరు చాలా తెలివిగా ఉంటారు.
అలాగే ఎం అనే అక్షరంతో పేరు ఉన్న స్త్రీలు కూడా చాలా తెలివైన వారు. వీరి ముఖంలో కళ చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు కష్టాన్ని నమ్ముకుంటారు. ఎదుటివారి మీద ఆధారపడరు. వీరి వల్ల వీరి అత్తింటి వారికి కూడా చాలా అదృష్టం వస్తుంది. మరి చూసారు కదా, మీరు కూడా ఈ పేరు కల అక్షరాలు ఉన్న స్త్రీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. వీడియోని చూసినందుకు ధన్యవాదములు.